ఆపకపోతే ఫీల్డ్ విజిట్ అని చెప్పి ఆంధ్రజ్యోతి టీం వెళ్ళి అక్కడ ఫోటోలు వీడియోలు తీసి ఇదిగో జరుగుతోందని ప్రొజెక్ట్ చేశారు. వద్దన్నా ఎన్జిటి కడుతున్నాడని. ఎవరి కోసం కడుతున్నాడు? జగన్ ఇంటికి పట్టుకుపోతాడేంది నీళ్లు? అక్కడేమో నీళ్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రాని కోసమే కదా, రాయలసీమ కోసమే కదా. ఎందుకు అది కూడా రాయలసీమకి బాధ్యతాయుతంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాని లాక్కుపోతున్నాడు కేసీఆర్ 800 అడుగుల పైనుంచి. ఇది 750, 800 అడుగుల మధ్యలో నుంచి యువతల పక్కకి లాక్కునేది. అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం క్లియర్ కట్గా. దానికి అక్కడ కాలువలు కడతాం, ఇదంతా చేస్తున్నారు. ఇదేమి దోచుకోవడం కాదు. అక్కడ ఆ రాయలసీమకు 133 టీఎంసీల నీటి హక్కు ఉంది. ఆంధ్ర ప్రాంతానికి ఏది కృష్ణా డెల్టాకి 120 టీఎంసీల హక్కు ఉంది. అంటే ఈ కృష్ణా డెల్టాకి ఎట్లాగ ఇప్పుడు పట్టిసీమ వచ్చేసింది కాబట్టి, లేదా పులిచింతల నుంచి వస్తున్న నీళ్ళతో ఇంకా అక్కర్లేదు అదనపు హక్కు. ఈ 120 టీఎంసీలు కూడా అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ 130, 120 కలిపితే 250 టీఎంసీలు వాడుకోవచ్చు రాయలసీమకి. కానీ అక్కడ మొత్తం కలిపితే 30-40 టీఎంసీలకు మించి వాడుకోవడానికి తగ్గటువంటి కాలువలు లేవు ఎట్ ఏ టైం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి. కాబట్టి ఆ నీళ్ళ లిఫ్టింగ్ తీసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఉండాలి కదా. అవే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పెడుతోంది. దానిని ఆపుతా విషం చిందినటువంటిది ఆ రోజున రాధాకృష్ణ ఏబిఎన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ముంచినట్టే ఇందులో.